స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనం ఏ కొలతతో అయితే, ఏ మనసుతో అయితే ఈ లోకంలో ఉన్నామో, పనిచేస్తున్నామో, దేవుణ్ణి ఆరాధిస్తున్నామో, అదే కొలతతో, అదే మనసుతో ప్రభు మనల్ని చూస్తాడు. స్తోత్రం. మనం మనుషుల్ని ప్రేమించకుండా రకరకాలైనటువంటి ఆలోచనలతో దేవుని పనిని ప్రేమించకుండా ఉంటే దానికి తగ్గ ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం. దేవుని ప్రేమిస్తూ, దేవుని పనిని ప్రేమిస్తూ ఎంత చేయగలమో అంత పని చేసుకుంటూ వెళ్తే ప్రభు సహాయం చేస్తాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా ఏదో కారణం చెప్పుకుంటూ, కుదిరితే వచ్చి కుదరకపోతే మానేసి అట్లా ఉంటే దాని ఫలాలు మనమే చూస్తాం. స్తోత్రం. మనకు గురి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మనుషుల గురించి ఆలోచించవసలా. దేవుడేమనుకుంటున్నాడు? పర్లేదులేమ్మా అనుకుంటాడా? పర్లేదులయ్యా అనుకుంటాడా? లేకపోతే ఎంత బలహీనమైన మనిషి అయ్యి అనుకుంటాడా అనేది మనం ఆలోచించాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన ఎక్కడ పెట్టాడో, ఏ బాధ్యత అయితే అప్పగించాడో వాటన్నిటినీ దేవుడు ఒకరోజు మన లెక్క అడుగుతాడు. తెలుసు కదా మీకు, 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చినటువంటి యజమానుడు ఏం అడుగుతున్నాడు? వచ్చి మరలా ఏదైతే ఇచ్చాడో దాన్ని అడుగుతున్నాడు. అర్థమవుతుందా? మిమ్మల్ని దేవుడు ఎక్కడ ఉంచాడో ఆ ఇంటి గురించి మిమ్మల్ని అడుగుతాడు. అర్థమవుతుందా? పక్కింటి గురించి మిమ్మల్ని అడగడం. ఆ ఇంటికి లెక్కలన్నీ నిన్ను అడగడం. మీ ఇంటి లెక్కలు అంటే నువ్వు ఒక ఇంటిలో గృహిణిగా, లేకపోతే ఒక యజమానునిగా, ఒక బిడ్డగా నువ్వు ఎంత నమ్మకంగా నీవు ఆ ఇంట్లో ఉన్నావు, అలాగే దేవుని సంఘంలో నీకు అప్పగించబడిన బాధ్యతలో నువ్వు ఎంతవరకు నమ్మకంగా ఉన్నావు అనేది దేవుడు అన్ని చూస్తాడు. దేవుడు లెక్కలు చూసే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన దగ్గర అన్ని లెక్కలు ఉంటాయి. ఎవరి గురించి చెప్పవసరలా. చెప్పినా ఆయనకి ఏమీ తెలియనట్టుగా మౌనంగా ఉండే దేవుడేం కాదు. అంతా ఆయనకు తెలుసు. అసలు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక మన ఆటలేమి సాగవు, మన పప్పులు ఉడకవు. అట్లా నుంచుని చూడటం ఇక అంతే. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని పనిని చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని పని చేయకుండా సాగు తీసుకుంటా, వాయిదా వేసుకుంటూ వస్తే కష్టం. పనిని వాయిదా వేయడం అనేది సాతాను యొక్క లక్షణం. గుర్తుపెట్టుకోండి. పనిని వాయిదా వేయడం సాతాను యొక్క లక్షణం. ఆలస్యం చేయడం వల్ల ఏమవుతుందంటే సులువుగా చేసే పని కష్టం అవుతుంది. కష్టంగా అనుకున్న పని అసలు చేయడానికి అవకాశం లేకుండా అయిపోతుంది. అర్థమవుతుంది మీకు? ఆలస్యం చేయడం వల్ల సులువుగా చేసే పని కష్టం అయిపోతుంది. చదువుకునే పిల్లలే ఉన్నారు. రోజు ఒక క్వశ్చన్ చదువుకున్నారు అనుకోండి, రోజుకు ఒక క్వశ్చన్. అప్పుడు ఏమవుతుంది? సులువుగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. ముందు జరుగు. పిల్లలు మిమ్మల్ని కూడా సర్దాలా? తేలిగ్గా చదివేస్తాం, తేలిగ్గా పాస్ అయిపోతాం, తేలిగ్గా విజయం సాధిస్తాం. అట్లా కాకుండా చదవకుండా అట్లా పెట్టుకుందాం అనుకుని ఏమవుద్ది? అసలు పుస్తకం చూస్తే భయం వచ్చేస్తుంది. చదవాలంటే కష్టంగా అనిపిస్తుంది. చాలా భయంగా అనిపిస్తుంది.
ఆలస్యం చేయడం వలన వచ్చే సమస్య అది. కాబట్టి వాయిదాలు వేయకూడదు. దేవుని స్తోత్రం. ఇదే మనకు ఆఖరి రోజేమో అన్నట్లుగా దేవుని పనిచేయాలి. స్తోత్రం. అర్థమవుతుంది మీకు? ఇదే మనకు ఆఖరి రోజేమో అన్నట్లుగా దేవుని పనిని మనం చేయాలి. అదేంటి అయ్యగారు, ఇంకా చాలా రోజులు బ్రతుకుతాం, రైచే బతుకుతాం, కానీ మనం అనుకోవాలి ప్రతిరోజు ఇక రేపు మంది కాదు. బైబిల్ చెప్తుంది, మీ జీవం ఏ పాటిది అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారే అన్నాడు. మనము నిన్నటి వారమే అన్నాడు. మనము ఈరోజు వారం అల్లా. మనము అంటే నిన్న గురించి మనకు అంతా తెలుసు, ఈరోజు గురించి మనకేమీ తెలియదు. సమయం ఇప్పుడు 8 దాటింది, 9ంటికి ఏం జరుగుద్దో మనకి తెలియదు. ఇంకా మాట్లాడితే తర్వాత నిమిషంలో ఏం జరుగుతుందో కూడా మనకి తెలియదు. స్తోత్రం. కాబట్టి పనిని చేయాలి. ఏం చేయాలి? కోటాలు పెట్టుకోవాలి, కోటాలకు రావాలి. ప్రతి కూడికలో మీరు ఉండాలి. స్తోత్రం. ఇది మీ ప్రార్థన ఉండాలి. బుధవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం గృహ కోటాలు, ఉపవాస కోటాలు, ఉద్యోగ కోటాలు. అరే భలే వస్తుందమ్మయుడి, చక్కగా ప్రతి కోటానికి అన్నట్లుగా ఉండాలి. స్తోత్రం. కొద్దిమంది ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు మానేస్తారో తెలియదు. అమ్మాయి వచ్చింది ఈ పూట కోటానికి, దేవుని స్తోత్రం అనుకోవాలి. అట్లా ఉండకూడదు. మానారంటే ఏదో చాలా బలమైన కారణం ఉంటే తప్ప మానరో అనే అభిప్రాయం మీ గురించి సేవకుడికి ఉండాలి. అట్లా కాకుండా ఊరికి కదిలితే మెదిలితే, చిన్నదానికి పెద్దదానికి, అయిన దానికి కాని దానికి మీరు దేవుని పని ఎగ్గొట్టారనుకోండి, దానికి తగ్గ ప్రతిఫలమే మీరు ప్రభు దగ్గర నుండి పొందుకుంటారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ప్రతిఫలాలు ఇచ్చే దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేస్తున్న ప్రతి పనికి దేవుని దగ్గర ప్రతిఫలం ఉంది. మన కొరకు చేసేదానికి ఏముండదు. అర్థమవుతుందా? మీరు బాత్రూమ్ కట్టించుకున్నారనుకోండి, బాత్రూమ్ కట్టించుకుందావా అని దేవుడేం ప్రతిఫలం ఇవ్వడు. మీ ఇంట్లో బాత్రూమ్ కడిగారు అనుకోండి, దానికి దేవుని దగ్గర ప్రతిఫలం ఏమి. కానీ మందిరంలో బాత్రూమ్ కడిగారు అనుకోండి, చెప్పండి, దానికి దేవుని దగ్గర ప్రతిఫలం ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే ఇంట్లో చేయకూడదు అయ్యగారు అంటే, మరి ఇంట్లో చేయకపోతే ఎట్లా జరుగుద్ది? చేసుకోవాలి. అదే నమ్మకత్వం అంటే, గృహ నిర్వాహకత్వం అంటే అదే. దేవుడు నిన్ను కుటుంబంలో బాధ్యత కలిగిన పొజిషన్లో పెట్టాడు. ఆ బాధ్యత అంతా నెరవేర్చాలి. కానీ ఇతరుల కొరకు, దేవుని కొరకు నువ్వు చేసేదంతా లెక్కలోకి వస్తుంది. ఆమేన్. అది చేయాలి మీరు. అదేమి చేయకుండా ఊరికే మేము భక్తులమే అన్నట్లుగా ఉంటే కష్టం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వర్తమానంలో ఉన్న ప్రతి మాటను మీరు చాలా ప్రాముఖ్యంగా తీసుకోవాలి. ప్రతి మాటను తీసుకోవాలి. అప్పుడు దేవుని ఆత్మకార్యం మీ హృదయంలో జరుగుతుంది. అట్లా కాకుండా వర్తమానాలు తేలిగ్గా తీసుకుంటే దానికి తగ్గట్లుగానే మన జీవితం కట్టబడుతుంది. దానికి తగ్గట్టుగానే మన నిర్ణయాలు ఉంటాయి. దానికి తగ్గట్టుగానే మన ప్రవర్తన ఉంటుంది. హల్లెలూయా. చూడండి, వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా, స్తోత్రం. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము,
నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్య, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్య, నా స్తుతి పాత్రుడా నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. అపోస్తలుడైన పౌలు తనను గూర్చి తాను మాట్లాడుకుంటూ సంఘంతో చెప్తున్నాడు, దేవుని ఉన్నత పిలుపు. చెప్పండి మాట అన్నాను ఒకసారి. దేవుని ఉన్నత పిలుపు. దేవుని పిలుపుని ఎలా తీసుకున్నాడు పౌలు? స్తోత్రం. కొద్దిమంది అండి దేవుని బిడ్డలతో సహవాసాన్ని ఏమో చాలా కష్టంగాను, లోకంలో పనిచేసేదంతా చాలా గొప్పదిగాను భావిస్తారు. దేవుని విషయాల దగ్గరికి వచ్చేసరికి చాలా తక్కువగా మాట్లాడతారు. ఏముందిలే, ఏదో వెళ్ళాములే వచ్చాములే, ఏముంది మామూలుగా. ఏముంటుందో అలా ఉంటే కదా, ఏముందిలే చేసుకున్నాగా కాపురం చేయక చేస్తానా అంటా చేస్తుంది అనుకుంటా. రోజు ఎలా ఉంటుందో ఆ కుటుంబం చెప్పండి. ఆ భర్తకి ఎలా అనిపిస్తుంది? ఏం మాట్లాడలే మీరు. చాలామంది తన భర్త కంటే మిగిలిన పురుషులు మంచోళ్ళు గాను, తన భార్య కంటే మిగిలిన స్త్రీలు అందంగాను కనబడుతూ ఉంటారు. చత్వారం వచ్చి అదొక రోగం అన్నమాట. అది కళ్ళ డాక్టర్ దగ్గర చూపిస్తే పోదు, ప్రభు దగ్గరికి వస్తే తప్ప. స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత, అది చాలా శ్రేష్టమైంది. స్తోత్రం. అనుకోకుండా యాక్సిడెంట్గా నీవు ఒక కుటుంబంలో లేవు. జగత్తు పునాది వేయబడక మునిపే, గర్భంలో నీవు పిండముగా రూపింపబడక మునిపే దేవునికి నీ పట్ల ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక చొప్పున నిన్ను ఒక చోట పెట్టాడు ఆయన. స్తోత్రం. సణుక్కుంటూ గొణుక్కుంటూ నాకెందుకు వచ్చింది కర్మ, మా అమ్మ నాన్న ఎరక చేశారో, ఇలా మాట్లాడుకుంటూ బ్రతకూడదు. దేవుడు నిన్ను అక్కడ ఉంచాడు. స్తోత్రం. నువ్వు ఉన్న చోట నువ్వు ఆనందంగా జీవించాలి, నువ్వు చేసే పనులు ఆనందించాలి, నీ ఉన్న స్థలంలో ఆనందించాలి, దేవునిని స్తుతించాలి. పరిచర్యలో కూడా అంతే, ఆత్మీయ విషయాల్లో కూడా దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో, ఎక్కడ పిలిచాడో, దేని కొరకు పిలిచాడో ఆ పిలుపును ఉన్నతమైనదిగా భావించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడినా
కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా ఇలలో జీవించనా దినమెల్లనే పాడినా. హల్లెలూయా. ఉన్నత పిలుపు అనండి. మీరు చదివే స్కూల్ మీకు మంచిదిగా అనిపించాలి. మీరు వెళ్ళే మందిరం, సంఘం, పరిచర్య అది మీకు ఉన్నతమైనదిగా అనిపించాలి. ఒకవేళ అనిపించకపోతే ముందే చెప్పే ప్రారంభంలో అది చెత్తవారం అని. మా పాస్టర్ గారే ఉంది, ఆ పాస్టర్ గారు చూడు చక్కగా టక్ వేసాడు, షూ వేసుకున్నాడు, టై కట్టుకున్నాడు, సూట్ వేసాడు, చక్కగా ఉన్నాడు, పెద్ద కారులో వస్తున్నాడు. అది 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 దుష్టత్వం అంతే, ఏం లేదు. దేవుని పిలుపును పౌలు ఎలా తీసుకున్నాడు? ఉన్నతమైన అంటే అర్థం ఏంటి? అన్నిటికంటే ఎత్తైంది, అన్నిటికంటే శ్రేష్టమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్స్ కాల్ ఈజ్ ద సుప్రీం కాల్. దేవుని పిలుపు అన్నిటికంటే శ్రేష్టమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. స్తోత్రం. తిమోతి పత్రికలో అనుకుంటా చూడండి, ఆ మాట మనం చదువుతాం. హల్లెలూయా, స్తోత్రం. అది కాదమ్మా, క్రీస్తు యేసు అను ఆయన తన కుమారుని సహవాసమునకు మనలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అంటాడు. హల్లెలూయా, స్తోత్రం. కొరింథీ పత్రికలో చూడండి, హల్లెలూయా, స్తోత్రం. మొదటి అధ్యాయం 9వ వచనం, మొదటి పత్రిక. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చెప్పండి, ఎవరు పిలిచారు మన్నే? చాలాసార్లు సేవకుడే పిలువబడ్డాడు అనుకుంటారు. మీరు పాస్టర్ గారండి, మీకు పిలుపు ఉంది, మాకేముంది? మాకు పులుపు ఉందా? పాస్టర్ గారికి పిలుపు, మీకు పులుపు ఉంటుందా? విశ్వాసులకు కూడా పిలుపు ఉంది. స్తోత్రం. యేసు క్రీస్తులో మనము పిలువబడ్డాం. దేవుడు మనలను పిలిచాడు. స్తోత్రం. ఆయన సహవాసానికి మనలను, చదవండి అన్నమాట, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు. 9వ వచనం, మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఎవరు పిలిచారు మన్ని? దేవుడు పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? యేసుక్రీస్తు సహవాసానికి. మన సహవాసం ఎవరితో? చెప్పండి. హల్లెలూయా. ఎవరు పిలిచారు సహవాసానికి? చెప్పండి. కాల్ లెటర్ వస్తుంది కదా, ఎక్కడి నుంచి? కంపెనీ నుంచి కాల్ లెటర్ వస్తుంది, మీరు మా కంపెనీలో జాబ్ ఉంది, వస్తారా అని. చేర్చుకున్న తర్వాత ఏం చేస్తారు? వాళ్ళ రూల్స్ అన్నీ చెప్తారు, వాళ్ళు మనకి ఇచ్చే శాలరీ చెప్తారు, కండిషన్స్ చెప్తారు, అన్నీ చెప్తారు. కొన్నిసార్లు ఈ మధ్యకాలంలో మరెక్కువ జరుగుతుందిగా, ఉద్యోగస్తులకు జీతాలు తీసేసి, అనగా ఉద్యోగాలు తీసేసి ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్నాయి ఇప్పుడు కంపెనీలన్నీ. ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, రాబడేమో చాలట్లా. పెట్టుబడి కంటే కూడా, లేకపోతే ఖర్చు కంటే కూడా ఎక్కువైపోతుంది. రాబడి కంటే కూడా ఖర్చు ఎక్కువైపోతుంది. అప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఉద్యోగస్తులు తీసేద్దాం, ఇద్దరు చేసే పని ఒకరితో చేపిద్దాం, అంతకైతే ఇంకో 2,000 ఎక్స్ట్రా ఇద్దాం, అప్పుడు
వాడికి 20,000 18,000 మిగులుతాయిగా అనే లెక్కల్లో పోతున్నారు. చూసారా? నమ్మదగిన వారేనా అంటే కొన్నిసార్లు వాళ్ళు తీసి పక్కన పడేస్తున్నారు. నమ్మదగిన వారు కాదు. కానీ మన ప్రభువు ఉన్నాడే, మన తండ్రి, ఆయన నమ్మదగిన వాడు. స్తోత్రం. ఆయన మనలను పిలిచాడు. స్తోత్రం. మీరందరూ పిలువబడిన వారు, రక్షణ పొందిన వారందరూ దేవుని పిలుపుని పొందిన వారు. స్తోత్రం. హల్లెలూయా. నాకు పిలుపు లేదండి, పాస్టర్ గారి కంటే పిలుపు అందుకోమాగండి. ప్రకటన గ్రంథంలో అంటాడు పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు. చూడండి ఆ మాట. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. తనతో కూడా ఉండినవారు, దేవుని గొర్రెపిల్లతో ఉండినవారు, అనగా ప్రభువైన యేసుక్రీస్తుతో ఉండినవారు. 3 అనుభవాలు ఉన్నాయి అక్కడ. ఒకటి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన రాజులను. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? వారందరూ కలిసి గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారంట. కానీ గొర్రెపిల్లతో ఉన్నవాళ్ళు ఎవరంటే పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. పిలువబడుట అనేది మొట్టమొదటి మెట్టు. స్తోత్రం. హల్లెలూయా. పిలుపును మనం చాలా యోగ్యంగా చూడాలి. పిలుపును మనం చాలా శ్రేష్టమైనదిగా చూడాలి. స్తోత్రం. దేవుడు మనకిచ్చిన భాగ్యం దేవుని బిడ్డలతో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రజలతో సహవాసం. స్తోత్రం. వీటన్నిటికి మించి యేసయ్యతో సహవాసం. ఆమేన్. 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. 1వ అధ్యాయం 7వ వచనం అంటాడు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్యోన్య సహవాసం చేయాలని దేవుడు మనలను పిలిచాడు. స్తోత్రం. హల్లెలూయా. పిలుపును మనం ఉన్నతమైనదిగా చూడాలి. పిలుపు విషయంలో, దేవుని సహవాసం విషయంలో, దేవుని సంఘం విషయంలో, దేవుని పరిచర్య విషయంలో, దేవుని ప్రజల విషయంలో మీకు ఏదైనా చిన్న చూపు ఉంది అంటే అది చాలా ప్రమాదకరమైన స్థితి. మీకేం బహుమానం ఉండదు దేవుని దగ్గర. ఇంకో మాట చెప్పిన అసలు మీరు పరిగెత్తలేరు. ఏముంది చర్చి అనిపించింది అనుకోండి, మా పాస్టర్ గారు బోధ ఏముంది అనిపించింది అనుకోండి, కూటానికి రావాలనిపిస్తుందా? చెప్పండి. రావాలనిపిస్తుంది. ఏముందిలే అమ్మ, ఇంటి దగ్గర చేసుకుంటే పోలా ఆ ప్రార్థన ఏదో. అంతే అంతే. చాలాసార్లు మీకు చెప్పాను, నా దగ్గర చదువుకునే పిల్లలు, ఒక పిల్ల అస్సలు వాళ్ళ స్కూల్ గురించి ఎప్పుడన్నా అంటే ట్యూషన్ చెప్పేటప్పుడు నేను ఇక్కడ కాజలో అస్సలు ఊరుకునేది కాదు. వాళ్ళ టీచర్స్ని ఏమన్నా అన్నా ఆ పిల్ల ఊరుకోదని ఇంకా పనిమాల అనేవాడిని. అస్సలు సమస్య లేదు సార్, మీరు అంటే అనమాకండి సార్, అట్టకు మా సార్స్ మంచోళ్ళు సార్, మా స్కూల్ మంచిది సార్ అని చెప్పేది. టీచర్ మీద మీకుండే అభిప్రాయం ఆటోమేటిక్గా ఆ సబ్జెక్ట్ మీద ఇష్టాన్ని కలిగిస్తుంది. టీచర్ మీద మంచి అభిప్రాయం లేకపోతే ఆటోమేటిక్గా ఆ సబ్జెక్ట్ కూడా మీకు ఎక్కుదా. పరిచర్య కూడా అంతే. పిలుపును మనం ఎలా చూడాలి? ఉన్నతమైనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఉన్నతమైన దేవుడు. ఆమేన్. ఉన్నత దేవుడు నీతో నుండగా దిగులెందుకే మనసా, ఎంతో మంచివాడు, శక్తి సంపన్నుడు, మేలకు కొదువలేదే.
ఎంతో మంచివాడు, శక్తి సంపన్నుడు, మేలకు కొదువలేదే. ఉన్నత దేవుడు నీతో నుండ దిగులెందుకేమో. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఉన్నతమైన వాడు. స్తోత్రం. ఎందుకు పిలిచాడు చెప్పండి? పిచ్చి పనులు చేయడానికి పిలిచాడా? పాపం చేయడానికి పిలిచాడా? అసూయ పట్టడానికి పిలిచాడా? ఉన్నతమైన దేవుడు ఉన్నతమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉన్నత పిలుపుకి ఏముందో తెలుసా? బహుమానం ఉంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నత పిలుపు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మీ కాల్ లెటర్కి, అపాయింట్మెంట్ లెటర్కి రెస్పాండ్ అయ్యి మీరు ఇంటర్వ్యూకి వెళ్తే, మీరు సెలెక్ట్ అయితే మీకు ఏం చేస్తారు? నెలవారీ జీతం ఇస్తారు. ఇస్తారెవరా? దేవుని పిలుపుకు తగ్గట్లుగా మీరు జీవిస్తే దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు చూడండి, మన పిలుపుని గురించి మాట్లాడుతూ, కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును, సహోదరులారంటే ఎవరు? సంఘంలో ఉన్న బిడ్డలేగా. చెప్పండి. చాలా సార్లు మనకు అనిపించే మాట, నేను మళ్ళా ఈ మాట చెప్తున్నా, పాస్టర్ గారినే దేవుడు పిలిచాడు, మన కాదని. చెప్పండి. చీకటి నుండి వెలుగునకు, లోకములో నుండి వెలుపలకు, చీకటిలో అతిశయములను ప్రకటించుటకే పిలిచెనని. చీకటిలో నుండి వెలుగునకు, లోకములో నుండి వెలుపలకు, శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలిచెనని. గుర్తించుచుంటివా క్రియలను గంటివా, గుర్తించుచుంటివా క్రియలను గంటివా, సజీవముగనున్నావా, సజీవముగనున్నావా. ఓ సంఘమా, సార్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా. హల్లెలూయా, హల్లెలూయా. అసలు సంఘం అంటే ఏంటి చెప్పండి? కాల్డ్ అవుట్ పీపుల్, ప్రత్యేకించబడిన ప్రజలు, పిలవబడిన ప్రజలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు పిలిచారు మిమ్మల్ని? మొన్న అయ్యగారు వాక్యం చెప్తూ చూసాం కదా మనం. పిలవబడిన వారు భోజన పంక్తిలో కూర్చున్నారంట. అంటే పిలవకుండా వెళ్తాం భోజనానికి? వెళ్తారా? సందర్భం వచ్చింది కాబట్టి ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే పిలిస్తే తప్ప భోజనానికి వెళ్ళకూడదు. పిలవకుండా వెళ్ళకూడదు. చనిపోయిన చోటకి ఆదరించడానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నథింగ్ టు వర్రీ. పిలవ అవసరంలా. ఎక్కడికి నాన్న బాబాయ్ కూతుర్లు ప్రయాణం? హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఆ మాట. లూకా 12లో మనం చదివాం. అది ఏ మాట? అది పిలవబడిన వారు. ఎవరాళ్ళు? చెప్పండి. చెప్పట్ల మీరు. లూకా 14:7. పిలవబడిన వారు. అర్థమవుతుందా? పిలుపులు అంటారుగా. మన వాళ్ళు పెళ్ళికి ఏం చేస్తారు? బ్యాండ్ మేళం పెట్టి మరి పిలుస్తారు. పిలుపులు రక్తమే. మా చిన్నప్పుడు ఎట్టా పిలిచేవాళ్ళు, రేపు పొద్దున భోజనాలు వంట చేసుకోమాకండి అని. ఇక అంటే ఇక పొయ్యి వెలిగించే అవసరం లేదన్నమాట. మొత్తం అందరూ
వచ్చేయమని అట్ట పిలిచారు. ఇప్పుడు కొద్దిమంది ఏం చెప్తారు, ఇంట్లో మగవాళ్ళకి భోజనాలని పిలుస్తారు. అదే రకరకాల పిలుపులు. ఈ పిలుపు ఏంటి చెప్పండి? భోజనాలు పిలుపులు అయ్యి చెప్పండి చెప్పండి. ఆ? అదే లూకాసు వార్త 14:16 చదవండి. ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి, బా ఎంతమంది పిలిచాంట? అందరూ వచ్చారా? రాలా. అక్కడ సాకులు చెప్పారు వాళ్ళు. పిలిచాడు కానీ రాలా. ఇది దేవుని పిలుపు, యేసుక్రీస్తే ఆ పిలుపు, వింటే పరలోకము, మనసుంటే నిత్య జీవం. వింటే పరలోకము, మనసుంటే నిత్య జీవం. ఇది దేవుని పిలుపు, యేసుక్రీస్తే ఆ పిలుపు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పిలుస్తున్నాడు. స్తోత్రం. ఈ మాట మరలా చెప్తున్నా. ఎవరు పిలువబడిన వారు? సేవకులేనా, సంఘం అంతానా? చెప్పాలి మీరు. రక్షించబడిన ప్రతి ఒక్కరూ దేవుని చేత పిలువబడిన వారు. స్తోత్రం, హల్లెలూయా. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీరు లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయమ్మకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థం అవడం కోసం చెప్తా, జాగ్రత్త వినండి. వింటున్నారా? జాగ్రత్త వినండి. వింటున్నామని కూడా చెప్పి అంత ఓపిక లేదు మీకు. వినండి. ఇప్పుడు మీరు ఊరికి పార్టీల గురించి ఆలోచన చేయండి. కొంచెం యాక్టివ్గా ఉన్న కార్యకర్తకే మెల్లగా వార్డు మెంబర్ ఎత్తారు. నువ్వు వార్డుకి మెంబర్గా నిలబడాలరా. సరే, ఇంకా నమ్మకంగా ఉందనుకో ఏం చేస్తారు? ఇంకో మెట్టు పైకి ఎక్కించి సర్పంచ్కి నిలబెడతారు, లేకపోతే ఎంపీటీసీ, జడ్పీటీసీ. ఏం చేస్తారు? ఇంకా నమ్మకంగా ఉన్నాడు అనుకోండి, ఎమ్మెల్యే కూడా నిలబెట్టడం. చూస్తారు కదా పిలిచినోడు. చూస్తాడా చూడ్డా? ఎట్లా ఉన్నాడు వీడు? మన దగ్గర ఉండి ఆడిగాశాలు ఎత్తున్నాడా, అక్కడ ఇక్కడ మోస్తున్నాడా అని చూడ్డా. ఒరే, అసలు భలే గమనించుకుంటారండి మనుషులు. మరి దేవుడు చూస్తాడు. స్తోత్రం. నమ్మకమైన వారి అందరినీ దేవుడు పైకెత్తుతాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఒక ఆయన అన్నాడు 3 పిలుపులు అన్నాడు. మీకు చెప్పే ఉంటాయి. పిలుపులు 3 రకాలు. ఒకటి లోకంలో నుండి పిలుస్తాడు, అది మొట్టమొదటి పిలుపు. లోకంలో నుండి సంఘంలోకి పిలుస్తాడు, అది మొట్టమొదటి పిలుపు. సంఘంలో నుండి దేవుని సేవ కొరకు పిలుస్తాడు. నా కుమారుడా సేవ చేయి అని ఇర్మియాని పిలిచాడుగా, అట్లా సంఘంలో నుండి సేవ కొరకు పిలుస్తాడు, అది రెండో పిలుపు, సేవా పిలుపు. మూడవది పరలోకానికి పిలుస్తాడా, నా కుమారుడా వచ్చి, అది పరలోక పిలుపు. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. పిలుపుకు ఏముంది చెప్పండి? బహుమానం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఎంత పదాలు వాడుతున్నాడండి పౌలు అండి. అంటే చదువుకున్నాడు కదా, చక్కటి పదాలు. అసలు పౌలు పత్రికలండి మీరు 100 సార్లు చదవండి, 1000 సార్లు చదవండి, ఇంకా అసలు ఆశ్చర్యంగాను కొత్తగాను. అది కేవలం చదువు జ్ఞానం అనే కాదు, కానీ దేవుని ఆత్మచేత నడిపించబడిన అనుభవం. స్తోత్రం. క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నత
పిలుపు నాకు కలుగు. ఎవరిలో ఇది పిలుపు? క్రీస్తు యేసునందు. స్తోత్రం. దేవుని ఉన్నత పిలుపు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పిలుపుని ఎలా చూడాలి మీరు? పరిచర్యను ఎలా చూడాలి మీరు? చెప్పండి. ఏంటోదమ్మా కర్మ, ఈ వండుకోవటం కడుక్కోవటం ఇదే వచ్చింది నాకు తిప్పల. ఏం పిలుపో ఏంటో అనుకున్నారు, అయిపోయింది, నష్టపోతారు. ఇది ఉన్నతమైన పిలుపు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవ్వరికి లేని పిలుపు, జ్ఞానులకు లేని పిలుపు, ఎన్నికైన వారికి లేని పిలుపు, మేధావులకు లేని పిలుపు దేవుడు నీకు నాకు ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనాను అతిశయించాలంటే ప్రభువులో అతిశయించాలంట. దేవుని స్తోత్రం. ప్రభువునందు తప్ప మరి దేని యందును అతిశయించట నాకు దూరమగునుగాక అంటాడు పౌలు. చదవండి అన్నమాట. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువయందు తప్ప చెప్పండి, సిలువయందు తప్ప. సిలువలు అతిశయించడానికి ఏమని చెప్పండి అసలు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకము నాకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. చూడండి, సిలువలు అతిశయించడానికి ఏముంది అసలు? ఇప్పుడు క్రీస్తు వ్యతిరేకులు మాట్లాడేదంట దేని గురించి మాట్లాడుతున్నారు? మాట వెళ్తే సిలువ అట్ట దిక్కుమాలి జాబు చచ్చిపోయాడండి. ఆయన రక్షకుడు అసలు 3 మేకులు పీక్కోలేదు వాడు. దిగంబరుడుగా చనిపోయాడండి. ఆయనేం రక్షకుడు? సిలువలు అతిశయించడానికి ఏమైనా ఉంది అసలు? పాట రాశారు కదా, శ్రమలే నా అతిశయమని. అతిశయమేనా శ్రమలు? అతిశయమేనా అంటే ఏంటి? ఆయన పాడాడు, రాశాడు, మనం పాడుతున్నాం. నిజంగా అతిశయమేనా? అతిశయం అంటే ఏంటి? గొప్పగా చెప్పుకోండి, ఇదిగో మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు, లేదా ఇదిగో మా అబ్బాయికి 3 కోట్ల శాలరీ అంటే జాబ్ వచ్చింది. ఇవన్నీ ఎట్లా చెప్పుకుంటాం? మా కోళ్ళు ఎవరు అనుకుందో తెలుసా మీకు? ఎట్లా చెప్పుకుంటాం? గొప్పవాటి గురించి చెప్పుకుంటాం. ఇప్పుడు సిలువ గొప్పదేనా కాదా? చెప్పండి. లోకానికి సిలువ వెర్రితనమా కాదా? అసలు ఏం మాట్లాడుకున్నారు సిలువ గురించి? ఎగతాళి చేసేవాడంతా ఎవరిని చూపిస్తాడు? ఫస్ట్ సిలువలో ఉన్న యేసు. అందుకనే పౌలు కూడా ఏమన్నాడు? సిలువను గూర్చిన వార్త, సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటించున్నాం అన్నాడు. ఇప్పుడు మనాలు పునరుత్థానులైన క్రీస్తు అన్నారు, త్వరగా రాబోతున్న క్రీస్తు అన్నారు, నో ప్రాబ్లం. కానీ పౌలు ఏమన్నాడు? సిలువ వేయబడిన క్రీస్తు, క్రూసిఫైడ్ క్రైస్ట్, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తే వింటారా ప్రజలు? చెప్పండి. నచ్చుతుందా? నచ్చుదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించట నాకు. మనం అతిశయించాలంటే దేని గురించి? సిలువను గురించి. స్తోత్రం. హల్లెలూయా. సిలువను మోసికొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యముని చితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యముని చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా, హల్లెలూయా.
నేను రెండో పార్ట్ చెప్పాలనుకున్నా, ప్రభు ఆత్మ ఇక్కడ చెప్తాను. పిలుపు, సిలువను గూర్చినటువంటి మాటలు మనకు అతిశయం. స్తోత్రం. యేసయ్యని గురించి ఏం మాట్లాడినా అతిశయమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు సిస్టర్ గారు మాట్లాడుతాను, మంచి విషయాలు చెప్పారు. ఎప్పుడైనా మీ భార్యాభర్తలు కూర్చుని దేవుని సంగతులు మాట్లాడుకున్నారా అని అడిగింది. గొప్ప విషయాలు చెప్పిందామే. బావదేవరపల్లి పాస్టమ్ గారు. అర్థమవుతుంది మీకు? దేని గురించి మాట్లాడుకుంటాం? మనకి ఏది అవసరమో, ఏది విలువైంది కనిపిస్తే దాని గురించి ఎక్కువ సమయం, దేని యందు ప్రీతి పడేవారు దాని గురించి ఎక్కువ సమయం గడుపుతారు. పౌలు అంటున్నాడు, ఇది దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిలుపును చౌకగా బారుగా చూసేవాడు ఎన్నడూ దేవుని పనిలో ఆనందించలేడు, దేవుని పరిచర్యలో ఆనందించలేడు, పరిశుద్ధంగా జీవించటంలో ఆనందించలేడు, దేవుని కొరకు ఇవ్వడంలో ఆనందించలేడు, దేవుని కొరకు ప్రాణం పెట్టడంలో ఆనందించలేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాజు చిరకాలము జీవించును గాక. ఎక్కడి నుంచి వస్తుంది ఈ డైలాగు చెప్పండి? అక్కడి నుంచి ఆ డైలాగ్ వస్తుందా? ఏ డైలాగ్ వస్తుంది మనకి? రాత్రంతా సింహాల బోన్లో ఉండి కడుపు మండిపోదా? పైకి రాని చెప్తారు, రే పైకి రానిరా, రే పైకి రానిరా చెప్తా నీ సంగతి అనిపించదు మనకి. ఉడికిపోద్ది ప్రాణం మనకైతే. కానీ ఎవరితో ఉన్నాడు దానియేలు? ఎవరితో ఉన్నాడు? దానియేలుతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, నాలుగో వాడు ఉండాలేదా ఓ భక్తుడా, నాలుగో వాడు ఉండాలేదా? హల్లెలూయా, హల్లెలూయా. మామూలు విషయం అనుకున్నారా? దానియేలుకు తెలుసు, నన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు. స్తోత్రం. రాజు నమ్మదగిన వాడే. రాజుకి దానియేలు అంటే ఒక గౌరవం ఉంది, ఒక ఇంప్రెషన్ ఉంది. కానీ చేసిన చట్టాన్ని బట్టి, చేసిన శాసనాన్ని బట్టి పడేయాల్సి వచ్చింది, పడేశాడు. రాత్రంతా నిద్రపోలా, అన్నీ ఆపేశాడు, పొద్దుటే వచ్చేసాడు. దేవుని స్తోత్రం. రాజు కంటే నమ్మదగిన వాడు మన దేవుడు. స్తోత్రం. చదువుతాం కదా 118వ కీర్తనలో, మనం రాజులను నమ్ముకొనుకొడి. చదవండి అన్నమాట. 118:4. 118 రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని స్తోత్రం. 8వ వచనం, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, మనం ఎవరిని నమ్ముకుంటాం? కొంచెం ఆయన ఉంటే అండి, మా ప్రెసిడెంట్ గారు కొంచెం ఎంతో ఒక మేలు. ఓరి నాయన, కొంచెం ఆస్తుంటే, కొంచెం పరపతుంటే ఇక మనం వాళ్ళ చుట్టూ తిరగడం మొదలెడతాం. ఏంటమ్మా కోటానికి రాలా? అక్కడికి వెళ్ళానయ్యా, యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని కంటే మరి ఎవరి గురించి ఎక్కువ భయపడవసరలా. మనం దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించవసరలా. మనం దేవుని కంటే ఎవరిని ఎక్కువగా నమ్ముకోనవసరలా. మనము నమ్ముకొనదగిన సహాయకుడు మన రక్షకుడు, మనలను పిలిచినవాడు. ఆమేన్. మనతో కూడా ఉన్నవాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిలిచిన వాడి గురించి తెలుసు దానియేలుకి, అందుకనే కంగారు పడలా. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, పిలుపులో ఆనందించేవాడు పరిస్థితులను బట్టి కదిలిపోడు. పిలుపులో అతిశయించేవాడు పరిస్థితులను బట్టి కలవరపడ్డావు.
పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ధైర్యంగా ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా. అరే దానియేలు దేవుడే పూజార్హుడు, ఈయన నామము తప్ప మరి ఏ నామమున పూజించడానికి వీలు లేదని చట్టం చేసేసాడు. దేవుని స్తోత్రం. ఆశ్చర్యం అండి, అసలు ఆ మాట ఎట్లా వస్తుంది నోట్లో చెప్పండి. సింహాల బోనులో పడేసిన రాజుని చిరకాలము జీవించింది కాక అనే మాట ఊరకే పెదవులలోంచి వచ్చిందంటారా? అంటే రాజు గురించి ఏం కోరుకుంటున్నాడు దానియేలు? చిరకాలము జీవించింది కాకంటే అర్థం ఏంటి చెప్పండి. నీ గుడ్డు తోడా అన్నదా? నీ దుంప తెగ చంపేసావు కదరా నన్ను, దేవుడు కాపాడాడు కాబట్టి సరిపోయింది. కానీ సింహాల గోళ్ళు ఎవడన్నా ఎత్తాడు అసలు? నేను నీకు ఏమన్నా కీడు చేశానారా? ₹1 దొంగతనం చేశానా? అంతా నమ్మకంగా చేశాగా. అసలు ఎవడన్నా దొంగతనం చేస్తుంటే కూడా ఊరుకోకుండా చేయబట్టే కదా నాకు ఈ శిక్ష వచ్చింది. నమ్మకంగా ఉన్నందుకు నన్ను ఇంత చేస్తావా? నా ఉసురు తగులుద్ది నీకు అన్నాడా? అసలు మన లాంటి ఊరికే ఉసురు పట్టినట్టు బట్టి ఇక ఉసురు 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 అంటారు. ఇక ఉసురు తగలాలా? మన పిలుపులో మనం ఆనందించాలి. స్తోత్రం. హల్లెలూయా. మనము పరిశుద్ధంగా ఉండేటకు పిలువబడ్డాం, అందుకే ఇది ఉన్నతమైన పిలుపు. దేవుని స్తోత్రం. చదవండి తెస్సలోనిక పత్రిక, మొదటి పత్రిక. త్వరగా చూడండి, 2 మాటలు ముగిస్తాను. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. హల్లెలూయా. స్తోత్రం. 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎందుకొరకు పిలిచాడు? మందిరానికి వచ్చి కూడా ఇంకా పాపం చేస్తే ఎట్లా చెప్పండి? మందిరానికి వచ్చి కూడా ఇంకా అపవిత్రతలు ఆనందిస్తే ఎట్లా చెప్పండి? ఒకవేళ చేసేవే అనుకో, దాన్ని వెంటనే నీ మనస్సాక్షి గద్దిస్తుంది కదా. దేవుడు ఎందుకు పిలిచాడు నిన్ను చెప్పండి? మాయ వేషం వేసుకు తిరుగుతావనా? దైవజండి ఈ మధ్యకాలం అన్నాడు, మీరు వినే ఉంటారు, అద్భుతమైన మాట అన్నాడు ఆయన. నువ్వు చాపలేసినందుకు పరలోకానికి వెళ్ళావు. అర్థమవుతుందా? నువ్వు మైక్ పెట్టినందుకు పరలోకానికి వెళ్ళావు. నువ్వు నీతిగా జీవించినందుకు, నీ రక్షణను కాపాడుకున్నందుకు, నీ పిలుపులో నిలిచి ఉన్నందుకు పరలోకానికి వెళ్తావు. చాపలేస్తే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, ఏదోటి ఆశీర్వదిస్తాడు నీ పిల్లల్ని, అంతే. కానీ పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం పరిశుద్ధంగా జీవించాలి. దేవుని స్తోత్రం. మన నీతి మురికి గుడ్డ అని తెలిసి ప్రభు అయిన యేసుక్రీస్తు తన రక్తాన్ని చెందించి ఆయన రక్తం ద్వారా మనలను కడిగి ఆయన సహవాసానికి మనల్ని పిలిచాడు. దేవుని స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఆయనతో సహవాసం చేయాలంటే పరిశుద్ధంగానే ఉండాలి. పరిశుద్ధత చాలా 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 ప్రాముఖ్యం. అర్థమవుతుందా? లోకానికి దేవుని పిల్లలకి ఉన్న ప్రత్యేకమైన తేడా ఇది ఒక్కటే. మిగతా వాళ్ళు కూడా నీతిగా ఉంటారు. ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను మొన్న ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళా, పిలిస్తే చాలా విషయాలు చెప్పాడు. ఆయన చెబుతూ అన్నాడు, నేను అన్నాడు ఒక్క స్త్రీతో కూడా, నా చుట్టూ ఒక 40-50 మంది పని వాళ్ళు ఉండేవాళ్ళు మాకున్న వ్యవసాయం చేయడానికి, కానీ అన్నాడు ఒక్క స్త్రీతో కూడా పాపం చేయలేదు అన్నాడు. అతడు అనియుండే వండర్ఫుల్ అనిపించింది నాకు. ఆయన కొంచెం ముతక పదం ఆడాడు, నేను ఆ పదం ఆటలా. అర్థమవుతుంది మీకు? వండర్ఫుల్. కానీ ప్రభువు లేని ఆ నీతి చాలదు కదా. ఏదో ఒక చోట లోపం ఉంటుంది మనకి, కానీ ప్రభు ఉంటే ఆ లోపాలన్నీ దిద్దుతాడు. స్తోత్రం. ఆయన రక్తంతో మనలను పవిత్రపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అవాక్కయ్యే తెల్లదన్నమాట, టైడ్. మరి ఎంతవరకు అవాక్ అవుతున్నారా మీరు? ఎవరన్నా వాడితే ఎంత తెలుపు అంటే అవాక్ అయిపోతాడు, ఆశ్చర్యపదము, ఎంత తెల్లగానా, అంత శుభ్రం చేస్తుందంట ఆ సరుపు. కానీ యేసు రక్తం. దేవుని స్తోత్రం. చదవండి ప్రకటన గ్రంథంలో ఆ మాట, అద్భుతమైన మాట ఉంటుంది. ఎవరయ్యా వీరుని అడిగాడంట. 7వ అధ్యాయం 14వ వచనంలో. 13 పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు?
ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు నాతో ఇలాగ చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. రక్తంలో కడిగితే వస్త్రాలు తెలిపోతాయా? గొర్రెపిల్ల రక్తంలో కడిగారంట, ఉతుక్కున్నారంట, తెల్లగా అయినాయి అంట. స్తోత్రం. రాత్రి ఒక చోట అన్నాడు పింక్ కలర్ అంట. తెల్ల బట్టలు ఉతకడాకంట పొడి, పింక్ పౌడర్. ఈ పౌడర్ జాగ్రత్తగా వేసుకుంటే అండి తెల్ల బట్టలు చక్కగా ఇంకా తెల్లగా ఉంటాయండి అన్నాడు. పింక్ పౌడర్ అయితే తెలిపెట్టవస్తాయి అనిపించింది నాకు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని, స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను తెలుపు చేయడానికి ఆయన పిలిచాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో చదవండి. రండి మన వివాదము తీర్చుకుందాము. నానా నేను చెప్పింది 18వ వచనం. ఒకళ్ళు రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని. మన ఐస్ గడ్డలు వేరు. ఐస్ ఫ్యాక్టరీలో ఐస్ గడ్డలు నీరుని బట్టి ఉంటుంది తెలుపు. తెలుసుగా మీకు? మన వాళ్ళు ఇప్పుడు తెల్లగా రావడం కోసం మినరల్ వాటర్తో ఎసరెడుతున్నారు. ఏంటిది? అన్నం కదా, తెల్లగా నిగనిగలాడిపోద్దండి మినరల్ వాటర్తో పెడితే ఎసర. ఈ ఐస్ గడ్డలు తెలుపు కాదు. పర్వతాలు, హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళిన మంచు ఎంత తెలుపో కదా. హిమము వలె, గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. ఉగ్రతను తప్పించడానికి పిలిచాడు. స్తోత్రం. శిక్షను తప్పించడానికి ఆయన మనల్ని పిలిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధతను కాపాడుకోవాలి. అదే జ్ఞానం. అర్థమవుతుందా? ఆ పై వచనాలు అంటాడు కదా తెస్సలోనికీ పత్రికలో, తమ తమ ఘటమును ఏ విధముగా కాపాడుకోవాలో అది ఎరిగిండుటయే దేవుని చిత్తం అంటాడు. 4-5 వచనాల్లో, మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె. అరే దేవుని ఎరగని వాళ్ళకు కూడా తిరుగుతున్నారండి కొద్దిమంది. యేసు రక్తమే. కుక్కలు తిరుగుతూ చూసారా? కుక్కలు దాని చుట్టూ తిరిగితే 10 కుక్కలు అట్లా తిరుగుతున్నారు కొద్దిమంది, ఇంకా మందిరానికి వచ్చి కూడా. దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష. శరీరం నచ్చినట్టుగా తిరిగేయడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ శరీరం చెప్పినట్టుగా వింటే ఒకరోజు నిన్ను అది నరకానికి ఈడ్చుకెళ్ళిపోద్ది. నిన్ను పిలుపులో నుండి బయటికి తీసుకొచ్చేస్తుంది. దేవుని ఏర్పాటులో నుండి తొలగించేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిలువబడిన వారు కూడా పడిపోయారు. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో. ఎందుకు పిలిచాడో వారికి అర్థమవలా. బైబిల్ చెప్తుంది, తన తన ఘటమును. కొద్దిమంది అందరి మీద ఎంక్వైరీ, ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, నీకెందుకు ఆ అమ్మాయి అక్కడికి పోతే, నీ ఘటాన్ని నువ్వు కాపాడుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలుసు మరి మీకు కూచిపూడి ఎస్ఐ గారు ఇచ్చారో జాబు, లేకపోతే మరి గుడివాడ డిఎస్పి గారు ఇచ్చారో జాబు తెలియదు. ఎంక్వైరీ ఎవరికి వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడు, నీకెందుకు చెప్పండి. నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో. దానికి మించి నీ ఘటాన్ని జాగ్రత్తగా కాపాడుకో. బైబిల్ గ్రంథంలో అండి మనిషిని కొండకు పోల్చాడు కదా. మానక మడ్డి కలిగి ఉండకుండా అన్నాడు ఇర్మియా గ్రంథంలో. అబ్బో, మానక పేరుకే చెప్పండి, ముసుగేసి బైబిల్ వేసావు అంతే. మడ్డి ఇంకానే ఉంది, పోలా, మడ్డి పోలా, సరసోక్తులు పోలా, చెడ్డ సమాచారం పోలా,
చెడ్డ కబుర్లు పోలా, చెడు సహవాసం పోలా, అక్రమ సంబంధాలు పోలా. పోలా. ఎందుకు పిలిచాడో నీకు అర్థం కావట్లేదు. దేవుడిని అడ్డం పెట్టుకుని వేషాలు వేస్తున్నావు, దేవుడిని అడ్డం పెట్టుకుని నాటకాలు వేస్తున్నావు. నీకు భయంకరమైన శ్రమ, ఉగ్రతను ఇంకా పోగు చేసుకున్నావు. జాగ్రత్త. నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? పరిశుద్ధంగా జీవించడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను పరిశుద్ధంగా జీవించకపోతే నా బోధంతా వ్యర్థం. మా పాస్టర్ గారు అండి ఎంత చక్కగా చెప్తాడో అండి అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. మీరు ఏమనుకున్నా సుఖం లేదు, కానీ నా ఘటమును నేను దేవుడు ఎందుకు పిలిచాడో గ్రహించి ఆ విధంగా నన్ను నేను జాగ్రత్తగా ఆ పిలుపులోకి కొనసాగించుకోవాలి. స్తోత్రం. యాత్రను ముగించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ప్రియులరా, దేవుడు మనలను అపవిత్రులుగా ఉండడానికి పిలవల. 5వ అధ్యాయం 9వ వచనంలో, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు. దేవుడు మనల్ని ఎందుకు నియమించాడు, ఎందుకు పిలిచాడంటే రక్షణ పొందడానికి. విచారించవలసిన విషయం ఏంటి తెలుసా? మందిరానికి రాని వాళ్ళు పరలోకం రాలేదంటే ఒక అర్థం ఉంది, కానీ మందిరానికి వచ్చి పిలుపును పొంది, రక్షణ పొంది, చెప్పండి, బాప్తిస్మం పొంది, ప్రభు బలలో పాలు పంపులు పొందుతూ, ఇంకా పాపలను ఆనందిస్తూ, పరిశుద్ధతను కోరుకోకుండా, అపేక్షించకుండా, పరిశుద్ధతలో నిలిచి ఉండడానికి ఏమాత్రం ఆరాటపడకుండా జీవించేవారు నరకంలో ఉండిపోతారు కదా. దేవుడు ఉగ్రత పాలగుటకు పిలవలేదు, ఉగ్రత పాలవడానికి పిలవలా. మందిరానికి వచ్చి ఉగ్రత పొందుకోవడం ఏంటండి చెప్పండి? లోకంలో ఉండి వాళ్ళు ఉగ్రత పాలవుతున్నారంటే ఒక అర్థం ఉంది. మందిరానికి వచ్చి ఉగ్రత పొందడం ఏంటి? దేవుని పిలుపులో ఉండి కూడా అంటే అర్థం ఏంటి తెలుసా? పిలుపు యొక్క విలువ అర్థం చేసుకోవాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఉదాహరణకు నేను టీచర్గా ఉన్నాను. నేను టీషర్ట్ జీన్స్ ప్యాంట్ వేసి తిరగొచ్చా? స్కూల్కి టీషర్ట్ వేసుకుని, జీన్స్ ప్యాంట్ వేసుకుని, రింగులు జుట్టు వేసుకుని, అరగుండు వేసుకుని, ఇదంతా బొర్రలు పెట్టి గీతలు గీసుకుని నన్ను చూసినట్టు ఏమన్నా టీచర్ అనుకుంటాడా? మాట్లాడలే మీరు అసలు ఏమి, ఎందుకు వచ్చిందో ఏది చెప్తే ఏమవుద్దా అని చెప్పండి. అర్థం. అసలు ఒక డ్రెస్ కోడ్ ఉంది కదా, ఒక విధానం. చూడంగానే ఈయన టీచర్, గురువు గారు అనిపించాలిగా. ఎట్లా పడితే అట్లా ఉంటే కుదురుద్దా? గమనించండి, ఇచ్చిన జీతంలో కొంచెం సొమ్మన్నా మనం చక్కగా కనబడటం కోసం ఖర్చు పెట్టుకోవాలి. అంతేనా కదా? ఇప్పుడు 10,000 రూపాయల జీతం అనుకోండి, కనీసం ఒక 1,000 రూపాయలన్నా జాగ్రత్త చేసి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు పద్ధతిగా వెళ్ళి పద్ధతిగా రావాలి. అంతేనా? ఎట్లా కొట్లా వెళ్ళి చేస్తే సరిపోతా? మన యొక్క పిలుపు అర్థమైతే, మన పోస్ట్, మన డిజిగ్నేషన్ అర్థమైతే మనకు ఆటోమేటిక్గా అర్థమవుతాయి అన్నీ. పిలిచింది ఎవరో? దేవుడు. ఎక్కడికి పిలిచాడు? దేవుని ప్రజలతో సహవాసానికి, యేసయ్యతో సహవాసం చేయడానికి పిలిచాడు. ఇది ఉన్నతమైన పిలుపు అని మీకు అర్థమైతే చెప్పండి, అల్పకాల పాప భోగాలు మీరు ఏమి అది విలువైనవిగా అనిపించే తీసి అక్కడ పడేస్తాం అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెండి లేదు మా దగ్గర, బంగారం లేదు అన్నారు పేతురు, యోహాన్లు. మరి ఏమి లేకుండా ఎడ తిరుగుతున్నారు? అపోస్తుల దగ్గర మొత్తం పెట్టారు కదా తీసుకొచ్చి. ఏంటి ఆస్తులన్నీ అమ్మి పెట్టారు కదా. మరి ఉంగరాలు ఏం కొనుక్కోలేదా? బ్రేస్లెట్ కూడా చేయించుకోలేదా? కొద్దిమందికి ఇది చెప్పండి, ఇది అది చేయించుకోవటం కాదు, దేవుడు మనల్ని పిలిచాడు. స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. సమర్పణ కలిగిన వాళ్ళ జీవితాలు వ్యత్యాసంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ప్రతిష్ఠితలో చాలా గొప్ప ఆశీర్వాదం ఉంది. దేవుని స్తోత్రం. ఏముంది అయ్యగారు, లోపల ఉండాలి కానీ. సరే, లోపల ఉండాలని సింపుల్ జుట్టేసి తిరుగు. లోపల ఉందిగా చిరిగిపోయిన బట్టలు, చెప్పండి, సింపిరి జుట్టు వేసి తిరుగుతావా? చెప్పండి. ఆ కాలుకో రకం చెప్పు, ఈ కాలుకో రకం చెప్పు. లోపల ఉంది అయ్యగారు అంత మొత్తం అంటే కుదురుద్దా? మనము ప్రతిష్ఠించబడాలి. దేవుని స్తోత్రం. మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని పిలిచిన దేవుడు కనబడాలి వాళ్ళకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీతో మాట్లాడుతుంటే 4 మాటలు మాట్లాడేసరికి వాళ్ళకి దేవుని యొక్క పరిశుద్ధత అర్థమైపోవాలి, దేవుని యొక్క ప్రేమ అర్థమైపోవాలి. దేవుని స్తోత్రం. ఇది దేవుని ఉన్నత పిలుపు. హల్లెలూయా. ఉన్నత పిలుపు అన్న మాటను మీరు జీవితంలో మర్చిపోకండి. ఇది ఉన్నతమైన పిలుపు. డోంట్ బిహేవ్ చీప్లీ. చౌకబారుగా ప్రవర్తించమా, చౌకబారుగా ప్రవర్తించమా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకు పందుల ముందు ముత్యాలు పోయొద్దన్నాడు. ఎందుకు పోయొద్దన్నాడు? అవి పందులరా నాయనా. నీ పిలుపు ఉన్నతమైనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దన్నాడు, పెట్టొద్దన్నాడు. కుక్కలతో జాగ్రత్తగా ఉండమన్నాడు. నీ పిలుపు నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చదివి నేను ముగిస్తా. 1 కొరింథీ పత్రికలో చూడండి ఒక మాట, 7వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం చూడండి. సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము. దేవుడు నిన్ను ఎక్కడ పిలిచాడు అక్కడ దేవునితో సహవాసం. స్తోత్రం. హల్లెలూయా. యోబు గ్రంథం 22:21లో మనం చదువుతాం, దేవునితో సహవాసం చేస్తే వచ్చే మేలు. దేవునితో సహవాసం అండి నిన్ను వెలిగిస్తుంది. దేవునితో సహవాసం నీకు సమాధానం ఇస్తుంది. దేవునితో సహవాసం నీకు మేలు చేస్తుంది. దేవునితో సహవాసం నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది. దేవునితో సహవాసం నిన్ను రోజు రోజుకి దేవుని రూపంలోనికి మారుస్తుంది. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను ఎందుకొరకు పిలిచాడు? ఆయనతో సహవాసం చేయడానికి పిలిచాడు. హల్లెలూయా. ఆయనతో సహవాసం చేయడానికి మనం పిలువబడ్డాం. దేవుని స్తోత్రం. ఇది ఉన్నతమైన పిలుపు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అల్పమైన వాటి కోసం ఉన్నతమైన పిలుపును పోగొట్టుకోమాకు. ఇది దేవుడు పిలిచిన పిలుపు. రక్షణ ఉందే, దేవుడు నీకు ఏర్పాటు చేసిన గొప్ప భాగ్యం అది. స్తోత్రం. హల్లెలూయా. యేసుని వెంబడింప ఎంత భాగ్యము. భాగ్యమైనది, భాగ్యమైనది, భాగ్యమేనా? ఏవాలమ్మా ఏంటో పగల కోటం అయిపోయిందా, ఈ పూట కుదలొచ్చుగా, మళ్ళా రాత్రి కూడా అంటమ్మా. ఇది భాగ్యం. స్తోత్రం. హల్లెలూయా. ఇది రక్షణానంద భాగ్యమే. భాగ్యమేనా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిలుపు చెప్పండి, ఉన్నతమైనది. దేవుని పిలుపు ఉన్నతమైనది. దానికి ఏముంది? బహుమానం ఉంది. దానికి ఏముంది? ఎందుకొరకు దేవుడు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండడానికి, రక్షణ పొందడానికి. దేవుని స్తోత్రం. దేవుని మహిమపరచడానికి దేవుడు మనలను పిలిచాడు. ఆయన పనిని చేయడానికి, ఆయన చిత్తమును నెరవేర్చడానికి. ఆయన చేసి ముగించాడు ఆయన చేయవలసినంత రక్షణ కార్యం. మిగిలిన పనంతా మన చేతుల్లో పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మా అమ్మని కారులో ఎక్కించుకుందాం అనుకోండి, దిగే వరకు జాగ్రత్తలు చెప్తానే ఉంటుంది. రాణమ్మ గారు కూడా చెప్తారు లేదా మరి, రాజేష్కి చెబుతానే ఉంటుంది. నేను అన్నాను రాత్రి, అమ్మ నువ్వు డ్రైవింగ్ సీట్లోకి రా అమ్మ అన్నా. నువ్వు కూర్చో డ్రైవింగ్ సీట్లో. బస్సు ఎక్కడప్పుడు చెబుతావా?
దేవుడు అండి మనల్ని నమ్మి మన చేతిలో సేవ పెట్టాడు. స్తోత్రం. అంటే ఆయనకంటే గొప్ప వాళ్ళమండి మనం, కానీ మనల్ని నమ్మాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అరే యోసేపు అంటాడు, అమ్మా 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 బాబు నీకు దండం పెడతానే, నాకు అంత అప్పు చెప్పాడు మా యజమానుడు, నిన్ను తప్ప. చూసారే ఎంత జాగ్రత్త పడుతున్నాడు. పిలుపు తన లిమిట్స్ ఎంతవరకు, తన హద్దులు. నా కష్టం మొత్తం నాదే అంటకు లేదు. నేను ఈ ఇంట్లో ఏముందో ఏమి లేదో, ఎక్కడేం పెట్టాలో ఎక్కడేం తీసేయాలో అంతా నాదే, కానీ నీ విషయంలో మాత్రం నాకు అమ్మో 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 లేదు లేదు లేదు. చూసారా, దేవుని పిలుపులో మీరుంటే చెప్పండి, మీరు వేసే ప్రతి అడుగు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవుని పిలుపులో మీరు నిలిచి ఉంటే మీరు తీసుకునే ప్రతి నిర్ణయం దీవెనకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవుని పిలుపులో మీరుంటే మీరు నిశ్చయంగా ఫలిస్తారు. ఆమేన్, ఆమేన్. కాబట్టి దేవుని పిలుపులో మనం ఉండాలి. స్తోత్రం. తుచ్చమైన వాటి కోసం దేవుని పిలుపుని పోగొట్టుకోమాకండి. అల్పకాల పాప భోగాల కోసం, తుచ్చమైన వాటి కోసం, అల్పమైన వాటి కోసం, చెప్పండి, అంతలో కనబడి అంతలో పోయే అల్పకాల సుఖాల కోసం, అల్పకాల సుఖాల కోసం శ్రేష్టమైన పిలుపుని పోగొట్టుకోకండి. దేవుని పిలుపులో మీరు నిలిచి ఉండండి. దేవుని స్తోత్రం. ప్రభువు నీకు గొప్ప బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. మామూలు బహుమానాలు కాదు. ప్రకటన గ్రంథం 2:10 అంటాడు, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తా. అంటే నీ పిలుపులో నువ్వు జాగ్రత్తగా నిలబడు, ఏం చేస్తా అంటే దేవుడు జీవ కిరీటం ఇస్తా అన్నాడు. ఇదిగో నా కొరకే కాదు, ఎవరైతే నాలాగా జీవిస్తారో వారి కొరకు నీతి కిరీటం. ఏం బహుమానాలండి అసలు. కాపర్లకు మాకొంది తెలుసా, పేతురు పత్రికలు అంటాడు, వాడబారని మహిమ కిరీటం ఉందే. ఎవరైతే కాపరిగా ఒక బాధ్యత కలిగిన సేవకుడిగా సేవ చేస్తాడో వారి కొరకు వాడబారని మహిమ కిరీటం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బహుమానం లేదనుకున్నారా? ఉందే. పిలుపే మీకు కనబడాలి. స్తోత్రం. ఆ పిలుపు ద్వారా వచ్చే బహుమానం మీకు కనబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4 రోజుల ముచ్చట కాదు ఇది, మరణం వరకు మనం పిలుపులోనే ఉండాలి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసు నందు కలుగు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. స్తోత్రం. ఎక్కడికి పరిగెత్తున్నాడంట చెప్పండి. పౌలుకి గురి కనబడట్లేదా? పడుకున్నా, కూర్చున్నా, నుంచున్నా, సేవ చేస్తున్నా, ప్రార్థన చేసుకున్నా, పాటలు పాడుతున్నా, చెప్పండి, మూలుగుతున్నా, మొక్కుతున్నా, అలసిపోయినా, పరిగెక్కడికే? గురి వద్దకే. స్తోత్రం. హల్లెలూయా. పిలుపుని మర్చిపోకుండా జాగ్రత్త పడండి. రక్షణలో నిలిచి ఉండడానికి తాపత్రయపడండి. ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టడం. స్తోత్రం. లోకానికి మీరు వెర్రివారిగా కనబడచ్చు. మీ పిలుపుని మీరు నిశ్చయం చేసుకోండి. మీ పిలుపుని మీరు జాగ్రత్త పడండి. స్తోత్రం. అప్పుడు దేవుడు మీకు గొప్ప బహుమానాలు ఇస్తాడు. పౌలుకే కాదు, పిలువబడిన ప్రతి ఒక్కరికి బహుమానాలు ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకు మీరు 100 మందిని పిలిచారనుకోండి భోజనానికి, ఎంతమందికి సిద్ధపరుస్తారు? కక్కుర్తి మంది అయితే 50 మందికి వండితే అండి ఇంకో 50 మందికి వచ్చేస్తుంది అన్నాడు మేస్త్రి. 50 మందికి వండితే 50 మందికి ఎట్లా వస్తుంది నాకు తెలియలా. 100 మందిని పిలిచాడంట, 50 మందికి వంట రెడీ చేస్తా అంట, ఈ 100 మందికి పెట్టేస్తా అంట. చెప్పండి, యేసు రక్తమే. మన ఎవడు అన్నాడు, మా ఫ్రెండ్ ఇదిగో స్పూన్తో వేసారంట చక్కెర పొంగలే. ఇంకా చిన్న ఏమి లేవేమో పాపం. 100 మందికి 150 మందికి కూడా పెట్టచ్చు. యేసు రక్తమే. దేవుడు నిన్ను పిలిచాడంటే నీ కొరకు బహుమానం పెట్టాడు అక్కడ. అది నీ తప్పు పోగొట్టుకుంటే. దేవుడు అసలు బహుమానాలు లేకుండా పిలవట్లా. పిలిచినప్పుడే అన్ని సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 2:9 మనం చదువుతాం కదా, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి సిద్ధపరుస్తున్నాడండి దేవుడు. అర్థమవుతుందా? ఊరకే పిలవట్లా మిమ్మల్ని, మీ కొరకు అన్ని సిద్ధపరిచి పిలుస్తున్నాడు మిమ్మల్ని. మీరేం చేయాలి?
సిద్ధపరిచిన వాటన్నిటినీ స్వతంత్రించుకోవాలి. అందుకొరకు మీరు ఆఖరి శ్వాస వరకు బహు జాగ్రత్తగా పరిగెత్తాలి. స్తోత్రం. అలసిపోకూడదు, సొమ్మసిల్లిపోకూడదు, మనుషుల వైపు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు, శరీరం వైపు చూడకూడదు, బలహీనతల వైపు చూడకూడదు, ప్రభు వైపు చూడాలి. గురి వద్దకే పరిగెత్తాలి. దేవుడు ఒకరోజు నీకు బహుమానం ఇస్తాడు. కంటికి కనబడని, చెవికి వినబడని, మానవ హృదయానికి అర్థం కాని, గోచరము కాని గొప్ప వాటిని ప్రభు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడదాం. ప్రభువా, నేను